పెర్ని నాని గారు ఈ మధ్యన సూక్తులు బాగా నేర్చుకున్నారు. అది కూడా ఎదటి వాళ్ళకే చెప్తారు కానీ ఆయన కానీ ఆయన పార్టీ కానీ వర్తించదేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటన వచ్చిన తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటంతో అసలు నిద్ర పట్టట్లా. ఏంటి, ఒక దేశ ప్రధాని వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు, ఇదేంటి మా నాయకుడి ఇంటికి రాడేంటి, మా నాయకుడికి ఏం తక్కువ, కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి, కొన్ని వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, తాత పేరు చెప్పుకుని తండ్రి పేరు చెప్పుకుని ఆయన ఇంత రాజకీయాలు చేస్తున్నారు, ఆయన ఇంటికి రాకుండా వీళ్ళింటికి వెళ్ళటం ఏంటి, వాళ్ళల్లో ఉందేంటి, మా దగ్గర మా నాయకుల్లో లేనిదేంటి అని చెప్పి ఆ అక్కసు అసలు ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా మీడియా ముందుకు వచ్చి ఆఖరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా ఏంటి విశ్వగురువుగా ప్రపంచ దేశాలు ఆయన్ని కొనియాడుతుంటే, దేశాధినేతలు ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుతుంటే ఆయనకి ఈయన సలహాలు ఇస్తున్నాడు. పెద్ద వేదాంతి సిద్ధాంతి వచ్చినటువంటి పెర్ని నాని గారు ఎలక్షన్స్లో పోటీ చేయడానికి కూడా భయపడి ఏదో మా అబ్బాయిని పెట్టి పిల్లోడి దగ్గర ఓడిపోయారు అనేటువంటి దాని మీద తోసేయాలని చెప్పి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా భయపడే పెర్ని నాని గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి సలహాలు సూచనలు. బా ఏం చెప్తాం చెప్పండి. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పాత్ర కోరుకుని అడుక్కునేటువంటి పార్టీ. ఆ పార్టీలోనే ఇలాంటి నాయకులు ఉంటారేమో అనిపిస్తుంది. ఆయన మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మన రూపాయి విలువ పెరగాలి అంటే ఇలాంటి పద్ధతులు మన భారతదేశంలో ప్రజలు అవలంబించండి, పెట్రోల్ని వాడకం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా పెట్టుకోండి, కంపెనీలకు కూడా నేను సూచిస్తున్నా, బంగారం కొనము అని చెప్పి 1 సంవత్సరం పాటు ఒక శపథం తీసుకోండి, అలాగే ఇంట్లో వంట నూనె ఇంకొకటి కావచ్చు ఇవన్నీ వాడకాన్ని తగ్గించండి అని ఆయన కోరారు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన ఏవైతే చెప్పారు ఇవన్నీ కూడా ఇతర దేశాల నుంచి మనం ఎక్కువగా దాదాపు 50 నుంచి 70% వరకు దిగుమతి చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనమేమో రూపాయలో ఇస్తాము, వాళ్ళేమో దాన్ని డాలర్లో ఇమ్మని చెప్పి కోరుకుంటారు. దానివల్ల డాలర్ రేటు పెరుగుతుంది, మన రూపాయి విలువ తగ్గుతుంది. అదే గనక మన స్వదేశీ వస్తువులు గనక మనం కొని వాడకం చేసేటువంటి పరిస్థితి ఉంటే మన రూపాయి విలువ కూడా పెరుగుతుంది, దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఆగుతుంది అని ఆయన ఒక సలహా సూచన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే చేశారా, గతంలో కూడా చాలామంది చేశారు కదా అని అనుకోవచ్చు. చాలామంది ఈయనే చేశారని చెప్పి పాపం పెర్ని నాని గారు లాంటి వ్యక్తులు మాట్లాడేస్తూ ఉంటారు. బట్ గతంలో ఇందిరాగాంధీ గారు చేశారు, పివి నరసింహరావు గారు చేశారు, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు కూడా అప్పట్లో సలహాలు సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇది 2004 నుంచి 2014 మధ్యలో కూడా. బట్ అప్పుడు లేనటువంటి అబ్జెక్షన్ ఇప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదో మోదీ గారు మాత్రమే ఎలా ఇచ్చారు, ఇదేంటి ఇలాంటి ఒక ప్రధాని ఎలాంటి సలహాలు ఇస్తారా, ఇదేంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. కుహానా మేధావులు చాలామంది ఉంటారు కదా, అరికాల్లో మైండ్ ఉండేటువంటి వ్యక్తులు మన పెర్ని నాని గారి లాగా. అదనమాట. ఏదేమైనా ఇక్కడ ఈరోజు ఇంకొకటి గట్రా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పినటువంటి సూచనల్ని ఆయనే ముందు పాటిస్తూ ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. అదేంటంటే ఆయన కాన్వాయ్కి సంబంధించి ఎన్ని వెహికల్స్ ఉంటాయో దాంట్లో సగానికి సగం తగ్గించాలి అని ఎస్పీజీని, ఇంటెలిజెన్స్, అది ప్రధానమంత్రికి సెక్యూరిటీ చూసేటువంటి ఆ సంస్థలని కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మిగతా ఏవైతే తగ్గించుకోవాలో అవన్నీ కూడా ఆయన చేసి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాతే ఇక్కడ బయటకు వచ్చి చెప్పారు. పాపం ఈ పెర్ని నాని గారికి అర్థం కాదుగా పాపం, అవన్నీ అంత మైండ్ సెట్ ఉన్నదిగా. లోపల అక్కడ అసెంబ్లీలో సమావేశం జరిగిందా, దానికోసం సపరేట్గా సమావేశాలు పిల్లల కోసం పెట్టారా అనేది కూడా లేకుండా వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు. అంబటి రాంబాబు గారు కానీ ఆయన కానీ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. మంత్రులుగా చేశారు, కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, లండన్ టూర్లు వెళ్ళకండి, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళకండి, హెలికాప్టర్లు తగ్గించుకోండి, పెళ్ళిళ్ళకు కూడా హెలికాప్టర్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు, మంది మార్బరాల్ని పెళ్ళిళ్ళకు కూడా ఊళ్ళో పెళ్ళిళ్ళకి కుక్కలు అడావుడు అన్నట్టు మొత్తం అంతా అక్కడ ఒకళ్ళ ఇంటికి పెళ్లి జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడావుడు ఎక్కువైపోతుంది ఈ మధ్యన. ఇంతకుముందు చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళారు, ఎప్పుడు ఇంత క్రౌడ్ ఎప్పుడు రాలా. ఈ మధ్యన పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి వెనకాల క్రౌడ్ని తెప్పించుకోమని చెప్తున్నారట. నేను రావాలంటే మినిమం ఎంతమంది ఉండాలి, అసలు నేను ఎక్కేంత వరకు దిగేంత వరకు నాకు ఊపిరి చలవనివ్వకుండా ఏ పర్యటనకు వచ్చినా, నేను పరామర్శించడానికి వచ్చినా, చావుకు వచ్చినా, పెళ్లికి వచ్చినా, ఇంకో దానికి వచ్చినా నాకు మంది కావాలి. నాకు తర్వాత ఇవన్నీ కనిపించకపోతే నాకు బెయిల్ రద్దు చేసేస్తారు. నేను బయటకు వస్తే నాకు బెయిల్
ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది, నేను కోర్టుకి కూడా రాలేను అని చెప్పి ఉండాలని ఆయన తాపత్రయం అయింది. పాపం ఆఖరికి పెళ్ళిళ్ళకి కూడా, ఆఖరికి ఆయన భోజనాలు పెట్టడానికి ఎంతమందికి అయితే గెస్ట్ని పిలుచుకుంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టి ఈయన వస్తున్నారు అంటే అక్కడ మందిని పోగు చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముందు అవి తగ్గించుకోమని చెప్పండి. అర్థమైందా? ఇంటికి ఏది 2 కిలోమీటర్లకి తర్వాత గతంలో వెళ్ళేవాళ్ళు కదా హెలికాప్టర్లోనూ ఫ్లైట్లు వేసుకుని, అలాంటివి కాకుండా ఇప్పుడు జాగ్రత్తగా కొంచెం ప్రజలకి సేవ చేయటం కానీ అటువంటి ఆలోచన, కొంచెం ఖర్చు తగ్గించేటువంటి ఆలోచన మీరు కూడా చేస్తే బాగుంటుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, మీరు చూస్తూ ఉండండి. ఏదో ఏదో సూచనలు సలహాలు సూక్తులు ఇస్తున్నారు కదా. వీకెండ్ అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్కి వెళ్ళకండి, వాళ్ళ కుటుంబాలతో ఉండకండి అని చెప్తున్నారు కదా. దీన్ని ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పండి, ఓకేనా? తాడేపల్లి ప్యాలెస్లోనే ఉండు, ఎంత ప్యాలెస్ కట్టుకున్నావు కదా ఇక్కడ, ఇడుపులపాయలో ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు ఉన్నాయి కదా, ముందు మనం ఇక్కడ ఉన్నాము, తర్వాత వాళ్ళకి సలహాలు సూచనలు ఇద్దాము అని చెప్పి ఆయనకు కూడా ఇవ్వండి. ఎందుకంటే రేపు ఎప్పుడు ఆయన కూడా హైదరాబాద్ వస్తున్నాడట మళ్ళీ. సో ఆయనకు కూడా చెప్తే బాగుంటుంది, ఓకేనా?